తన మరచునేమో నేను మరువను నిన్ను నేను మరువను నా చేతులలో చెక్కియున్నాను నిన్ను చెక్కియున్నాను భయపడకు నీ దేవుడను దిగులు పడకు బలపడుతును భయపడకు నీ దేవుడను దిగులు పడకు బలపడుతును నీకు సాయం చేయువాడు నీకు సాయం చేయువాడు నాదు నీతితో ఆదుకొందును నాదు నీతితో ఆదుకొందును తల్లి అయిన మరచునేమో నేను మరువను నిన్ను నేను మరువను మంచు వీడిపోవునట్లు మబ్బు తొలగునట్లుగా మంచు వీడిపోవునట్లు మబ్బు తొలగునట్లుగా నీదు పాపం పరిహరించి నీదు పాపం పరిహరించి నిన్ను విమోచించినాను నిన్ను విమోచించినాను తల్లి అయిన మరచునేమో నేను మరువను నిన్ను నేను మరువను ముదిమి వచ్చు వరకు నేను మదము తోడు మోయుడు ముదిమి వచ్చు వరకు నేను మదము తోడు మోయుడు నీదు భారమంత మోసి నీదు భారమంత మోసి నాదు శాంతి నీకు సంగెదం నాదు శాంతి నీకు సంగెదం తల్లి అయిన మరచునేమో నేను మరువను నిన్ను నేను మరువను నా చేతులలో చెక్కియున్నాను నిన్ను చెక్కియున్నాను राहों काटी अगर हो रुकना नहीं चलते जाना यीशु तेरे साथ है ये तो विश्वास करना संसार के अंत तक वो तेरे साथ है
राहों में काटी अगर हो, रुकना नहीं चलते जाना, यीशु तेरे साथ है, ये तो विश्वास करना, संसार के अंत तक वो तेरे साथ है, आंधी आने दो, आने दो तूफान, आंधी आने दो, आने दो तूफान, वो नैया क्या डूबेगी जिसमें है यीशु महान, राहों में काटी अगर हो, रुकना नहीं चलते जाना, यीशु तेरे साथ है, ये तो विश्वास करना, संसार के अंत तक वो तेरे साथ है, अगर मौत का डर सताए तुझे, सूली पर तू गौर कर, अगर मौत का डर सताए तुझे, सूली पर तू गौर कर, यीशु ने मौत को जीत लिया है, उस पर तू विश्वास कर, राहों में कांटे अगर हो, रुकना नहीं चलते जाना, यीशु तेरे साथ है, ये तो विश्वास करना, संसार के अंत तक वो तेरे साथ है। Thank you so much, Victoria. Thank you so much for your faithfulness in coming so regularly and blessing us all. విక్టోరియాకి చాలా థ్యాంక్స్, చాలా ఫేత్ఫుల్ గా ఉండి రెగ్యులర్ గా తన మీటింగ్ అటెండ్ చేస్తున్నట్టు దేవుడు దీవించిన గాక. Yes, so let us just gather our hearts together and turn to the word. ఇప్పుడు మన హృదయాలను జోడించుకొని దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రేర్ చేసుకుందాం. Almighty God, Father in heaven, we pray. Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord. Thank you, Jesus. Praise you, Jesus. Exalt your name, Jesus. Lift your name above every other name. We bless you. We worship you. We adore you. And we thank you for gathering us together in your presence once today and give you all the glory. పరిశుద్ధుడ మహోన్నతుడ మీకే వందనాలు, స్తోత్రములు, స్తోత్రం తండ్రి. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని మరొకసారి ఇలాగా మమ్మల్ని కూడి మమ్మల్ని మీటింగ్ చేసుకునేలాగా అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం. మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని అడుగుచున్నాను తండ్రి. We long for you, Lord. We long for you to do mighty works amongst us, and we open our hearts out to you. ప్రభా, మేము మీకోసం నేర్చుకుంటున్న ప్రభా, ముఖ్యంగా నా తండ్రి ప్రభా, మేము మీకోసం ఎదురు చూస్తున్నాం. మీరు మమ్మల్ని హృదయాలు మీ మీద ఉన్నది తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించిన తండ్రి అడుగుచున్నాం తండ్రి. Come, Lord, come in our midst and anoint us and do your works amongst us. ప్రభా, మీరు రండి, మా మధ్య వచ్చి మీ గొప్ప అద్భుతాలు మా జీవితాలు, మా గొప్ప కార్యాలు మా మధ్యలో చేయమని అడుగుచున్నాం తండ్రి. You are our shepherd and we are the sheep of your pasture. ప్రభా, మీరు మా కాపరి, మేము మీ గొర్రెలం ప్రభా.
మమ్మల్ని మీరు చూసుకోమని అడుగుతున్నాం తండ్రి. And we enter into your gates with thanksgiving and praise, lifting our hearts up to you and inviting you to be the Lord of our meeting. ప్రభా, మేము మీ గేట్స్ లో ఎంటర్ అవుతున్నాం తండ్రి. మా హృదయాలు ఎత్తుకొని చుంగా ప్రభా, మీరే మా హృదయంలో వచ్చి మాతో మాట్లాడమని అడుగుతున్నా తండ్రి. Lord God, we ask you to satisfy each one of us, because you know our hearts, you know our minds, you know our needs, you know our requirements, you know everything. You are El Shaddai God, and we bow down before you and submit ourselves in your hands. ప్రభా, మీరు ఎల్ షదాయి దేవుడు ప్రభా. మీరు మా హృదయాన్ని, మా వాంఛల్ని అన్ని తెలుసుకుంటారు ప్రభా. మీకు తెలిసింది మాకున్న హృదయాల వాంఛలన్నీ మీరు తీర్చమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. Take total control, total charge in Jesus' name. Amen. ప్రభా, ఈ మీటింగ్ ది టోటల్ గా కంట్రోల్, మా మీద కూడా టోటల్ కంట్రోల్, మీరే టోటల్ ఇన్ఛార్జ్ తీసుకోమని అడుగుచున్నాం తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. Yes, so we are doing the topic of understanding the Bible. మనం ఈ బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలో అని టాపిక్ మీద చదువుతున్నాం. Since this is a KESEL, we have to follow the KESEL rules. ఇది కేర్సెల్ కాబట్టి మనం కేర్సెల్ రూల్స్ పాటించుదాం. So we find that God worked in the lives of different people and he inspired them to write his holy word. మనం చూద్దాం, దేవుడు మన ప్రతి ఒక్క మనిషి జీవితంలో ప్రేరేపిస్తారు, ఇంకా ఆయన వాక్యాన్ని రాపిస్తారు. So the Bible is God's inspired holy word and it has no mistakes. ఈ బైబిల్ ప్రత్యేకమైన మనుషుల ద్వారా దేవుడు రచించున్నారు, దాంట్లో ఏం తప్పులు లేవు. The Bible is God's message to human beings, and in the process of revelation, slowly God revealed himself to the humans. బైబిల్ మనుషులకి మన కోసం ఒక మెసేజ్, ఇంకా రెవల్యూషన్ లో మనకి అంత రాబోయే సంగతులన్నీ చెప్పి ఉన్నారు. So the Bible tells us the truth about God. బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, బైబిల్లో దేవుడి గురించి, సత్యం గురించి చెప్తుంది. So we all know that there are 40 different authors of the Bible. మనందరికి తెలుసు, బైబిల్ రాసిన రచయితలు 40 మంది రచయితలు ఉన్నారు. And it was recorded over a period of 1600 years. ఇది 16 సంవత్సరాల క్రితంలో ఈ బైబిల్ రాసి ఉన్నది. And according to God's directions only it was written. ఈ బైబిల్ గ్రంథం కేవలం దేవుడు ఉద్దేశాన్ని బట్టి, దేవుడు ఆత్మ ద్వారా రచించబడి ఉన్నది. So Moses was the first one to make a written record of the things God talked to the people of Israel. మన బైబిల్లో చూస్తున్నాం, మొట్టమొదటి వ్యక్తి బైబిల్లో ఎవరు రాసి ఉన్నారంటే, దేవుడు మోషేతో చెప్పిన ఆ సంఘటనలన్నీ మోషే గారు రాసి ఉన్నారు. In Exodus 34 and verse 27, Exodus 34a అంటే 34వ అధ్యాయం 27వ అధ్యాయం వచనంలో మనం చూద్దాం. The Lord said to Moses, దేవుడు మోషేతో ఈ రీతిగా మాట్లాడి ఉన్నారు. He told Moses, write down these laws that I have given you. దేవుడు ఏం చెప్పాడంటే మోషేతో, నీవిచ్చే ఆజ్ఞలను నువ్వు ఈ రీతిగా రాయము అని చెప్పి ఉన్నారు. Because they are concerning the covenant that I have made with the children of Israel. So write it down. God himself told Moses to write it all down. ఎందుకంటే ఇజ్రాయలీస్ కి నేను ఇవ్వబోయే ఈ ఆజ్ఞలన్నీ ఇస్తున్నాను, నువ్వు ఇవన్నీ రాయమని చెప్పి ఉన్నారు. And Moses was followed by Joshua, Samuel, David, and the prophets like Jeremiah, Isaiah, Ezekiel, and so on and so forth. మోషే, జోషువా, జెర్మియా వీళ్ళందరి ద్వారా వాళ్ళని ఫాలో అయ్యారు. So by 400 BC, Ezra had written down all the books of the Old Testament. 400 BCలో ఎజ్రా గారు ఇవన్నీ బుక్స్ రాసి ఉన్నారు. That is the Old Testament. And in the New Testament, we find
that the books of the New Testament were written between 50 to 100 AD, that is after death of Christ, between 50 AD to 100 AD. 400 సంవత్సరాల క్రితం రాసి ఉన్నది పాత గ్రంథము. కొత్త గ్రంథం ఎప్పుడు రాసి ఉన్నదంటే 1500 AD నుంచి 100 AD లోపల రాసి ఉన్నారు. So the first books that were written are the letters that were written, especially the book of Thessalonians. It seems was the oldest letter written by Paul to the people of Thessalonica. మొట్టమొదటి పత్రిక దెస్సలోనియ పత్రిక, ఇది అందరికంటే పాత అయిన పత్రిక రాసి ఉన్నది. So Paul, Peter, James and John wrote down these different letters. పౌలు, పీటర్, జేమ్స్ వాళ్ళు వేరే వేరేగా పత్రికలు రాసి ఉన్నారు. And these were letters of instructions to the new Christians in different parts of the then known world. ఈ పత్రికలు ఏంటంటే అంటే ఈ లెటర్స్ ఇవన్నీ క్రిస్టియన్స్ ఎలా ఉండాలో, ఎలా నడవాలో దాని గురించి రాసి ఉన్నారు. These letters were read in the local churches for the benefit of the people. ఈ పత్రికలు లోకల్ చర్చెస్ అంటే చర్చెస్ లో చదివి చెప్పేవాళ్ళు. And they were circulated to different churches. అక్కడి నుంచి వేరే వేరే చర్చెస్ కి ఇలా ప్రకటన చేసేవాళ్ళు ఈ లెటర్స్ ని. Later on, accounts of Jesus were written by the eyewitnesses, that is, those who knew Jesus closely, like Matthew, Mark, Luke, John. These gospels were written afterwards. మాథ్యూ, మార్క్, లూక్, జాన్ ఇవన్నీ ఎవరు రాస్తున్నారంటే వీళ్ళే రాస్తున్నారు. వీళ్ళు దేవుడితో, యేసు ప్రభుతో చాలా క్లోజ్ గా ఉన్నారు. వీళ్ళందరూ విట్నెస్ కాబట్టి వీళ్ళందరూ రాసి ఉన్నారు ఈ తర్వాత లెటర్స్ తర్వాత. And the Apostle John got revelations about the last days and the coming of the Lord again. And they are found he got visions, and in trances, God talked to him. And these visions and things that he saw are written in the book of Revelation. ప్రకటన గ్రంథం ఎవరి ద్వారా రచించబడిందంటే అపోస్తలు జాన్ ద్వారా రచించబడి ఉన్నది. యేసు ప్రభువే తనకి అంత ఇవన్నీ ప్రకటన గ్రంథం రాసి చూపించున్నారు, చూపించున్నారు. And this completes the New Testament. ఈ రీతిగా కొత్త గ్రంథం కంప్లీట్ అయిపోయింది. So in which language was the Bible written? మనం చూద్దాం, బైబిల్ మొట్టమొదట ఏ భాషలో రచించబడి ఉన్నది. Yeah, the Old Testament was written in Hebrew. పాత గ్రంథం హీబ్రూ భాషలో రచించబడి ఉన్నది. And the New Testament was written in Greek and some parts in Aramaic. కొత్త గ్రంథం కొన్ని అయితే గ్రీక్ లో అండ్ కొంత అరమిక్ భాషలో రచించబడి ఉన్నది. And there were manuscripts, these letters and gospels and the Old Testament were copied down with great care and great accuracy and careful study, and very carefully it was done. ఈ గ్రంథాలను చాలా కేర్ఫుల్ గా రాసి ఉన్నారు, చాలా కేర్ఫుల్ గా భద్రంగా రాసి ఉన్నారు. So God revealed himself to the people slowly, not everything quickly, but slowly he revealed his mind and his heart. అయితే మనం చూద్దాం, దేవుడు తనని ఎలా మనుషులకి ప్రకటించుకున్నాడంటే మెల్లమెల్లగా తన హృదయాన్ని, తన మైండ్ ఏముందో అని మనుషులకి తనని ఆ రీతిగా ప్రకటించుకున్నారు. And if you just look at it, we find that certain things in the Bible contradict each other. మనం కొన్ని చూద్దాం, కాంట్రడిక్ట్ గా చూస్తున్నాం ఈ బైబిల్లో. For example, in the 10 Commandments, God told them to keep the Sabbath day holy. అయితే మన ఎగ్జాంపుల్ గా చూస్తున్నాం, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉన్నది, సాబత్ డే అంటే పవిత్రంగా పెట్టుకోమని ఉన్నది. So there are certain people who take this seriously, like the Seventh-day Adventists. They say that God must be worshipped only on Saturday. If you do it on any other day, you're not going to heaven. That's what they believe. సెవెంత్ డే వాళ్ళ మనుషులు ఎలా ఉంటారంటే, వాళ్ళు సాబత్ డే ఎప్పుడు చేసుకుంటారంటే సాటర్డేనే చేసుకుంటారు. ఆ రోజే చేసుకుంటే ఇంకా అంటారు, ఆ రోజే వాళ్ళందరూ పరలోకంకి వెళ్తారని చెప్తారు. But in the New Testament, we are told that
one day in a week, keep it for God. It can be Sunday, it can be Friday, it can be one day of the week, any day of the week, according to what the church thinks correct. అయితే నూతన గ్రంథంలో ఏం చెప్తుందంటే వారంలో ఒక్క రోజైనా అది సండే అయినా సాటర్డే అయినా మనం దేవుడికి సమర్పించుకోవాలి అని చెప్తున్నది. So after Jesus was resurrected, they would meet on a Sunday and call it the first day of the week. దేవుడు యేసు ప్రభు చనిపోయినాక పునరుద్ధరణ అయినాక వాళ్ళందరూ ఎప్పుడు కలుసుకున్నారంటే సండే కలుపుకున్నారు. అది And in, వీక్ లో ఒక రోజులో కలుసుకున్నారు. and in Romans chapter 14, verses 5 to 6, we find that it was so that people in the Middle East, we find worship on Friday, and we Christians all over the world worship on Sunday. So one day you keep for God. That is what the Bible says. రోమియో గ్రంథంలో 14 అధ్యాయం 5-6 వచనాల్లో ఏం రాసి ఉన్నదంటే వారంలో ఒక రోజైనా మనం దేవుడి కోసం సమర్పించుకోవాలి. అయితే మనం మిడిల్ ఈస్ట్ లో చూస్తాం, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళైతే ఫ్రైడే సెలబ్రేట్ చేస్తారు, కానీ ఇంకా క్రిస్టియన్స్ అందరూ వాళ్ళు సండే దేవుడి కోసం అర్పించుకుంటారు. So we are going to see why we should believe the Bible and hold it so close to our hearts. మనం ఇప్పుడు చూద్దాం, మనం బైబిల్ని ఎందుకు మనం అంత నిష్టంగా మనం ఫాలో అవ్వాలని చూద్దాం. So in the Bible itself, you find that in 2 Timothy chapter 3 and verse 16, we find 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ రీతిగా రాసి ఉన్నది. It says all scripture is inspired by God. బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం దేవుడి ద్వారానే రచించబడి ఉన్నది అని చెప్తున్నారు. And it is profitable for reproof, for correction, and for teaching. ఈ వాక్యాలు ఏంటంటే మనిషికి మేలుకరం చేస్తానికే ఉన్నది, వాళ్ళని సరి చేస్తానికి, సరిదిద్దుతానికి, వాళ్ళ తప్పులు చూపిస్తానికి అని రచించి ఉన్నది. And it is useful for training in righteousness, so that the man of God will be fully equipped to do God's work. ఈ వాక్యం ఎంత ముఖ్యమైనది అంటే మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే ఫాలో అయితే ఆ వాక్య ప్రకారం వాళ్ళు నడుచగలుగుతారు. So what does the Bible teach us? అయితే మనకి బైబిల్ ఏం నేర్పిస్తున్నది? So the Bible teaches us about God and God's ways, and it shows us how our life should be. బైబిల్ గ్రంథం మనకి ఏం నేర్పిస్తుందంటే దేవుడి గురించి నేర్పిస్తుంది, దేవుడి మార్గంలో ఎలా నడవాలని నేర్పిస్తుంది, మనం ఏ రీతిగా మనం దేవుడిలో ఉండాలని నేర్పిస్తుంది. So it is good for reproof meaning it tells you what is wrong in your life and how you are falling short of glory of God. బైబిల్ గ్రంథం మనకి ఏం చూపిస్తుందంటే ఏది సత్యమో ఏది అబద్ధమో, మనం ఎలా నడవాలి, దేవుడి కృపని ఎలా పొందుకోవాలి, ఎలా మనుషులు దేవుడి కృపను పొందుకోలేకపోతున్నారు కూడా అని చూపిస్తున్నది. And it is used for correction. That means once you know what is wrong with you, it shows you how to correct your lives to be pleasing to God. అయితే బైబిల్ వాక్యం మనకి ఏం చూపిస్తుంది అంటే మనం ఎక్కడైనా తప్పు ఉంటే మనం తప్పు అని చూపించి మనం సరిదిద్దుకోవాలని నేర్పిస్తుంది. So the Bible is an inspired book. బైబిల్ గ్రంథం ఎలాంటిదంటే మనకి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే బైబిల్ పుస్తకంగా ఉన్నది. And also we find in 2 Peter chapter 1 verse 20 and 21. 2 పీతరు 1వ అధ్యాయం 20 వచనం 21 వచనాల్లో మనం చూద్దాం. It says, ఈ వచనాల్లో ఈ రీతిగా చెప్తున్నది. Peter is saying, but note this first of all, that no prophecy of the scripture is a matter of one's own interpretation. ఇక్కడ ఏమి చెప్తున్నారంటే ఏ ప్రాఫెసీ మన సొంతమైనది కాదు అని చెప్తున్నది. That means whatever prophetic things you see and whatever writings in the Bible you see is not out of any writer's imagination. అంటే అర్థం ఏంటంటే ఏదైనా మనం ప్రొఫెసీ చేస్తున్నారో ప్రాఫిట్స్ అది వాళ్ళ సొంత బుద్ధితో కాదు చేయట్లేదు వాళ్ళు. Because no prophecy was made out of human will and human mind. ఎందుకంటే ఏ ప్రాఫెసీ దేవుడు మనుషుల ద్వారా కానీ, మనుషుల హృదయం ద్వారా కానీ, మనుషుల బుద్ధి ద్వారా కానీ అది రాదు.
So men were moved by the Holy Spirit. That means the Holy Spirit would come upon the different authors of the Bible, and they would be inspired by God to write what God wanted them to write. అయితే మనుషులు ఎలా ఇన్స్పైర్ అవుతారంటే పరిశుద్ధాత్మ ద్వారానే ఇన్స్పైర్ అవుతారు. పరిశుద్ధాత్మ ఏం చెప్తారో అదే చెప్తారు, అదే రాస్తారు. So the Bible is inspired. So what does inspired mean? ఇన్స్పైర్ అంటే ఏంటి అర్థం? Inspired means it is God breathed. ఇన్స్పైర్ అంటే దేవుడు చదువుతున్నారు. So God breathed his message of truth for all mankind through the Bible. దేవుడు తన మెసేజ్ అందరు మనుషులకి అందిస్తున్నారు. So whatever is written in the Bible is the word of God, and it is alive, and it is active, and it is powerful. దేవుడి గ్రంథం ఎలాంటిదంటే రెండంతల ఖడ్గమైన ఉన్నది, అది నిజంగా యాక్టివ్ గా ఉంటది. So the Bible is not written by man, it's just written by man, but God told man what to write. బైబిల్ గ్రంథం నిజంగా మనిషి ద్వారా రాయలేదు, మామూలుగా మనిషి ద్వారా రాశారు, కానీ మనిషికి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణ ద్వారా ఆ బైబిల్ గ్రంథం రాసి ఉన్నాడు. So since it is inspired by the God, Lord God Almighty, by the Holy Spirit, we should listen to it, we should believe it, and we should follow it. ఈ పరిశుద్ధాత్మ గ్రంథం పరిశుద్ధాత్మ ద్వారా రచించబడింది కాబట్టి మనం ఆ బైబిల్ గ్రంథాన్ని వినాలి, దాని ప్రకారం నడవాలి. And in 1 Thessalonians chapter 2 and verse 13 we find, 1 దశలోనే 2వ అధ్యాయం 13వ వచనం ఈ రీతిగా చెప్తున్నది. we find that this word of God performs the work for which God sent it. It is alive, I told you, and it is active. So it does something alive and active, are action words that do some action. So the action that do is God had a purpose in sending those words to us, and that works in our lives and in our hearts, and it does exactly what God wants it to do. దేవుడు ఒక మనిషికి వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యం ఏంటి వాళ్ళ జీవితంలో పనిచేస్తుంది. ఎందుకంటే దేవుడు వాక్యం సజీవమైన ఉన్నది కాబట్టి ఆ వాక్యం ద్వారా మనిషి ఎలా ఉండాలో దేవుడు ప్రేరేపణ చేసి దేవుడి ఉద్దేశ ప్రకారం జీవిస్తారు. So we saw the word of God saying that all scripture is inspired by God. మనం చూసిన అంటే గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క వచనాలు పరిశుద్ధాత్మ ద్వారా రచించబడి ఉన్నది. So the Muslims believe parts of the Bible, you know, the story of Abraham and the goat that was a ram that was caught in the bushes, they celebrated as Bakri Eid. అయితే ముస్లిమ్స్ కూడా కొంచెం బైబిల్ ని ఫాలో అవుతారు. ఏంటంటే ఆ ర్యాంప్ నుండి అది ఇరికిపోతుంది కదా, ఆ ర్యాంప్ ని, దాన్నే వాళ్ళు బక్రీద్ గా వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. But their story is totally different from what we read in the Bible. కానీ వాళ్ళ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఏం చదువుకుంటున్నాం గ్రంథంలో దానికంటే చాలా డిఫరెంట్ గా ఉంటది. Even the Jews believe in the Old Testament, especially they call the first 5 books of the Bible, Moses is writing as Torah, and they hold it very precious, very holy. జ్యూస్ 5 గ్రంథాలని అని తోరాగా చూస్తారు. వాళ్ళు చాలా ముఖ్యంగా చాలా ప్రెషియస్ గా ఆ గ్రంథాలని చదువుకుంటారు, చూసుకుంటారు. And the Orthodox Church also believes it. ఇంకా ఆర్థోడాక్స్ చర్చ్ కూడా అది నమ్ముతుంది. So since so many people are believing in the Old Testament, is Old Testament more important than New Testament? చాలా మంది ఏంటి పాత గ్రంథమే నమ్ముతారు. ఈ పాత గ్రంథం ముఖ్యమా కొత్త గ్రంథం కంటే పాత గ్రంథం ముఖ్యమా అని అడుగుతున్నారు ఆంటీ. So which is more important, Old Testament or New Testament? ఆంటీ అడుగుతున్నారు ఏది పాత గ్రంథం ముఖ్యమా కొత్త గ్రంథం ముఖ్యమా, ఏ గ్రంథం ముఖ్యమా అని చెప్తున్నారు. Well, the Bible says all scripture is inspired by God. That means Old Testament is inspired by God, New Testament is inspired by God. So both Old Testament and New Testament are very, very important. అయితే
మనకి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క వాక్యం కూడా పరిశుద్ధాత్మ ద్వారా రచించబడింది కాబట్టి పాత గ్రంథం కొత్త గ్రంథం ఆ రెండు చాలా ఇంపార్టెంట్ మనకి అని ఉంది. So whatever was prophesied in the Old Testament is fulfilled in the New Testament. పాత గ్రంథంలో ఏది అయితే ప్రవచించారో అది కొత్త గ్రంథంలో అది జరిగి ఉన్నది. So the whole of the Bible is important. అందుకనే మనకి బైబిల్ అంతా చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్ అయి ఉన్నది. So how can you prove it scientifically that Bible is God's word? సైంటిఫికల్గా మనం వాళ్ళు ఎలా ప్రూవ్ చేయగలిగారు బైబిల్ ఒక దేవుడు వాక్యం అని ఏ రీతిగా ప్రూవ్ చేయగలిగారు? First of all, we find that the Bible is historical book which is totally accurate in history sense. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూద్దాం అంటే బైబిల్ అంటే ఒక హిస్టారికల్ బుక్ అని చూద్దాం. Now when they do digging, the archaeologists, they find out about the olden days by making diggings and finding out different cultures and different civilizations. So archaeological findings are totally very compatible to what the Bible is saying, what the scientists and the historians dug up and found about civilization of those times and culture and happenings of those times is exactly what is there in the Bible. It proves that Bible is correct. మనకి సైంటిఫిక్ గా సివిలైజేషన్ ఏది అని చూపిస్తున్నది అంతా ఎగ్జాక్ట్ గా బైబిల్లో ఏది ఉందే అది ఎగ్జాక్ట్ గా మనం ఇలా సివిలైజేషన్ గా మనం చూడగలుగుతున్నాం. And in Matthew chapter 24 and verse 35 we find మాథ్యూ 24:35 ఈ రీతిగా చెప్తుందంటే Jesus is saying, heaven and earth will pass away, but my words will never pass away. యేసు ప్రభువు అంటున్నాడు, భూమి ఆకాశం గతించుతుంది కానీ నేను పలికిన మాటలు అది ఎప్పుడు గతించవు అని చెప్తున్నాడు. Jesus, the Son of God himself, is saying that the words of the Bible will last forever and ever. చెప్తున్నారు ఆయన రాసిన వచనాలు ఎప్పటికీ ఎల్లప్పుడూ ఉంటాయి అంటున్నారు. The Bible is the eternal truth of God in spite of many attempts to burn away all the manuscripts and to destroy the Bible. God kept it going so that it is available to us today. బైబిల్ నిజంగా ఇటర్నల్ ఉన్నది, ఎంత కాల్చివేసినా కూడా అన్ని ముఖ్యమైనవి ఉండిపోయినాయి. And we find that the Bible has very correctly proved and predicted the future. మనం బైబిల్లో చూద్దాం, బైబిల్ ఏం చెప్తుందంటే ఏది చెప్పినా అది మన ఫ్యూచర్ లో ఏమి జరగబోతుంది అన్ని కరెక్ట్ గా రాసి ఉన్నది, అది చూస్తున్నాం మనం. So Bible is the word of truth. అందుకనే బైబిల్ గ్రంథం ఏంటంటే నిజమైన వాక్యము. For example, Isaiah 53 tells us about how Jesus will be crucified and how he will suffer. ఐజాయా 53 రాస్తున్నది యేసు ప్రభు ఏ రీతిగా క్రూసిఫై చేస్తారు, ఆయన ఏ రీతిగా సఫర్ అవుతారో అని రాసి ఉన్నది. And Isaiah 7:14 tells us that the virgin shall be with child, and it tells us about the virgin birth of the Lord Jesus Christ. ఐజాయా 7:4 ఈ రీతిగా రాసినది అంటే వర్జిన్ ఒక కుమారుని జన్మిస్తుంది, ఆయన ఏ రీతిగా పెరుగుతారని రాసి ఉన్నది. And Micah 5:2 tells us exact birthplace of Jesus will be Bethlehem. మైకా 2:2 ఏం చెప్తుందంటే యేసు ప్రభు ఎప్పుడు జన్మిస్తారు, ఎగ్జాక్ట్ గా ఎక్కడ జన్మిస్తారని చెప్పి ఉన్నది. And according to the prophecies, exactly it has happened. అదే ప్రవచనం ప్రకారం ఏది చెప్పి ఉన్నారో అది గతంలో అంటే కొత్త గ్రంథంలో అది జరిగి ఉన్నది. Only God's holy word could do that. అది కేవలం దేవుడు పవిత్రమైన వాక్యం ద్వారానే జరిగి ఉన్నది. Yeah, and I think I'll conclude here. We'll discuss it next time because Uncle needs the Wi-Fi of the password Wi-Fi. One man has come to set his hearing aid correct and they need the Wi-Fi. So I will stop here and we will continue, but no recording will take place now. We will record
once we start off again, I'll just go and give the Wi-Fi. I'm so sorry things like this happen, but we'll continue with why we should believe the Bible and why it is the authentic word of God. I'll just give it and come, okay? I'll just give it and come. ఆంటీకి చిన్న పని ఉంది అంకుల్తో. ఆంటీ ఆ పని చూసుకొని మళ్ళీ వస్తారు. Yes, so please forgive me and excuse me, I'm right here. We'll continue with our testimonies and with our prayer. దీని తర్వాత మన టెస్టిమనీ ప్రార్థనతో కంటిన్యూ చేద్దాం.